ఎలా ప్లాన్ చేసుకుంటుంది ఏంటి అనేది? మీరు అబ్జర్వ్ చేశారండి, జైకేతనం ఎగురవేశాక హ్మ్. కార్యకర్తలతో డైరెక్ట్‌గా మాట్లాడిన అంటే ఇంత సుదీర్ఘమైన ఉపన్యాసం చేసింది నిన్నే. ఆ! అంతకుముందు ఓకే. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, గెలుపు, క్లీన్ 100% స్ట్రైక్ రేట్ ఇయన్నీ మాట్లాడుతా వచ్చారు గానీ, పార్టీ యొక్క ఫ్యూచరిస్టిక్‌గా ఎలా ఎళ్ళాలి? ఎందుకంటే ఇది పార్టీ యొక్క ఆవిర్భావ ఆవిర్భావం కాబట్టి. సభ గాబట్టి, హ్మ్. అసలు ఇప్పటిదాకా మనం ఏం చేసాం? ఈ గెలుపుతో మనకి ఏమి అని కైండ్ ఆఫ్ మెసేజ్ ఇచ్చాం మార్కెట్‌లో. హ్మ్. ఇక్కడి నుంచి మన పార్టీని బలోపేతం ఎలా చేయగలం? మనం ఎదుర్కొనే కొన్ని కైండ్ ఆఫ్ బేసిక్ ఇష్యూస్ ఏంటి? పార్టీ బలోపేతం చేసేటప్పుడు జనరిక్ రాజకీయం ఎలా ఉండబోతది? మన రాజకీయం ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్‌లో ఏంటి? మన టార్గెట్ ఏంటి? హ్మ్. ఆలోచన తీరు ఎలా ఉండాలి? ఎలాంటి నాయకులను తయారు చేయాలనుకుంటున్నాను? ఎలాంటి యువత ప్రతి ఒక్కళ్ళు యువత రాజకీయాలు రావాలంటారు కానీ, యువతకి నిజంగా అవకాశం ఇచ్చింది ఎంతమంది పార్టీలు? హ్మ్. అంటే ప్రాపర్ రాజకీయం చేస్తేనే అవకాశం ఇచ్చుకుంటా యాక్చువల్‌గా యూత్ సెక్షన్‌కి ప్రెసిడెంట్ అయ్యే మిగతా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, మీరు ఇంకా బీజేపీ పార్టీలో వేరే పార్టీల్లో యూత్‌కి ప్రెసిడెంట్ ఎవరు ఉంటారంటే 45 ఏళ్ల ప్రెసిడెంట్లు యూత్‌కి ఉంటారు. ఆ! బట్ దట్స్ నాట్ హౌ హ్మ్. షుడ్ బి అవర్స్. మనది కొత్త తరమైన రాజకీయం చేద్దాం. కమింగ్ డేస్‌లో ఎలా ఉండాలి? గవర్నమెంట్‌లో ఉంటూ కూడా అలా అని ఎడాపెడా మాట్లాడకుండా హ్మ్. వితిన్ మనకున్న కూటమి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, లేకపోతే మనకున్న ఆహ్, గవర్నమెంట్‌లో గవర్నెన్స్‌లో ఉన్నాం కాబట్టి మనం ఎలాంటి అప్రోచ్‌తో ముందుకెళ్తా ఉండాలి. సేమ్ వే మనం ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం, నెక్స్ట్ సంవత్సరం నుంచి ఆ నెక్స్ట్ సంవత్సరం ఎలాంటి నాయకులు మనం తయారు చేసుకోవాలి. సో దట్ మన పార్టీ బలపడతా ఉంటది. హ్మ్. కూటమిలో ఉంటాం. అంత మాత్రం ప్రతిసారి కూటమి ఉండాలని అవసరం లేదు. ఇండిపెండెంట్‌గా మనం ఒక ఇండిపెండెంట్ స్ట్రాంగెస్ట్ పార్టీగా అవతరిద్దాము. ఎట్ ద సేమ్ టైమ్ బెస్ట్ ఇద్దాం మంచి చేయాలన్న ఆలోచనతోనే ముందుకెళ్దాము. హ్మ్. కుతంత్ర రాజకీయాలొద్దు. కుట్ల రాజకీయాలొద్దు. మనం ఏదైనా ఓడిపోవచ్చు కదా! అంటే 10 సంవత్సరాల పాటు అవును. కూర్చున్నాక ఈరోజు వచ్చింది నాకు. హ్మ్. సో, ఇలా అంత మాత్రాన 2 రకాల రాజకీయాలుంటాయి. ఒకటి కుట్రలు, కుతంత్రాలు అవతలోళ్ళని కింద పడేస్తూ మన గురించి బూస్ట్ చేసుకుంటూ వచ్చే రాజకీయం ఒకటి. రెండోది నిజం మాత్రమే చెప్తూ అకౌంటబిలిటీ చూపిస్తూ మనం పైకొచ్చే ఆలోచన ఒక రకమైన తీరు. ఈ రెండో తారీఖునే మనం వెళ్దాం. ఎందుకంటే అదే తీరునే మనం 10 సంవత్సరాల పాటు ఫేస్ చేసాము. అదే హ్మ్. తీరుని ముందుకెళ్దాం అనేది దిశానిర్దేశం చేసిన ఒక సభ అండి. హ్మ్. అంటే గెలిసే మనం వద్దాము అని ఏదైతే చెప్పుకున్నారో అది చెప్తూ ఫ్యూచర్ ఏంటి? ఒక 100 అంటే నిన్న చేసిన దాంట్లో సింప్లెస్ట్ వే చెప్పడం ఏంటంటే, మనం గెలుపు చేసాం వితౌట్ ఎనీ అడ్డదారులు తొక్కకుండా. మనీ ఇన్‌ఫ్లూయెన్స్ లేపోతే వీటిలేం చేయకుండా, మనం ఒక నిజాయితీతో కూడిన రాజకీయం, అకౌంటబిలిటీతో కూడిన రాజకీయం. గవర్నమెంట్‌లో ఫార్మ్ అయ్యాక ఒకలాగా మాట్లాడడం, గవర్నమెంట్ ఫార్మ్ అవ్వకలో ఒకలాగా మాట్లాడడం కాదు. హ్మ్. మనం ఎప్పుడు కూడా ఉన్నదున్నట్టు చెప్పడానికి చేసిన రాజకీయం ఇది. ఇది కూడా అలాగే ఉండబోతుంది. ఎవరైతే ఈ ఐడియాలజీని నమ్మి, ఈ ఐడియాలజీని నచ్చి హ్మ్. నాతో పాటు జర్నీ చేయాలనుకున్నాను, నాతో పాటు రండి అనేది బేసిక్ నిన్న ఉన్న ఒక క్రక్స్ ఆఫ్ నిన్న మీటింగ్. 100 మందిని తయారు చేస్తాను నేను. కొత్త నాయకుల్ని, యువ నాయకుల్ని. నెక్స్ట్ 10, 15, 20, 25 సంవత్సరాల తర్వాత వీళ్ళందరూ మెయిన్ అవుతారు. అలాంటి రాజకీయ నాయకుల్ని తయారు చేసే దానికి ఇది నాంది పలుకుతున్న విజయంతో. ఎందుకంటే విజయం వాళ్ళతో మనకు కొత్త ఊపిరులు వస్తాయి. హ్మ్. ఓటమి కంటిన్యూస్ అవుతున్నప్పుడు మనం నమ్మేవాళ్ళు తక్కువ ఉంటారు. ఇప్పుడు నమ్మేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళలో కూడా మెడికల్ లాంటి వ్యక్తుల్ని మనం తయారు చేస్తాం అనేది సారాంశం అండి. రైట్. సో, సరే చౌదరి గారు. సరే, ఏదైనా కూడా కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ని పాలిస్తుంది కాబట్టి, ఏదైతే అధికారంలోకి రావటానికి ముందు మీరు హామీలు ఇచ్చిరో